ఎక్స్చేంజ్ ఆఫీస్ కాడ రవికుమార్ డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్గా పదవిలో మొన్నటి నుంచి బాధ్యతలు పొందారు. ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న ఎలక్షన్ల కోడ్ కోసము, తర్వాత మద్యము పలు విధాలుగా ఊహించని రీతిలో కర్నూలు జిల్లాలో కానీ ఇట్లా నంద్యాల జిల్లా కానీ ఊహించని రీతిలో మద్యం వస్తుంది. అరికట్టడానికి రవికుమార్ని అడిగి వాళ్ళతో ఏం చేస్తున్నారో తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, మీరు ముందు బాధ్యత తెలుసుకున్నందుకు. ఇక్కడ యమునూరులో కానీ కర్నూలులో కానీ మద్యం ఏర్లై పారుతుంది. దాని మీద మీ చర్యలు ఏం తీసుకుంటారు? నమస్కారం అండి. నా పేరు రవికుమారు. నేను ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ కర్నూలు. మొత్తం కూడాను ఏదైనప్పటికీ కూడా ఇది బోర్డరు బళ్ళారి జిల్లా, రాయచూరు జిల్లా, ఇటు గద్వాల్ జిల్లా ఉండటం వల్ల ఎక్కువగా కూడా మనకి ధరలు అనేటటువంటి భేదాలు ఉండటం వల్ల నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అనేటటువంటిది ఇక్కడ కొనసాగుతుందండి. ఇది వాస్తవమైనటువంటిది. దీన్ని అరికట్టడం కోసం మేము ప్రత్యేక కార్యాచరణ తీసుకోవటం జరిగింది. నేను ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి వచ్చిన తర్వాత దాంట్లో భాగంగా మేము రూట్ వాచ్ల్ని అధికం చేయటం జరిగింది. ఆడ్ టైమింగ్స్లో మేము ఒక రూట్ వాచ్లు చేయటం జరిగింది. అంతేకాకుండా వల్నరబుల్ రూట్స్ అనేటటువంటి ప్రత్యేకంగా గుర్తించి అతి సూక్ష్మమైనటువంటివి ఏంటి, అత్యంత సూక్ష్మమైనటువంటివి ఏంటి అనేటటువంటి తయారు చేసుకొని ఒక ప్లాన్ ప్రకారంగా కట్టడి చేస్తూ దీంట్లో రకాలు ఇంతకుముందు అయితే ఒక టీం 2 టీంలు ఉండేయండి. అట్లా కాకుండా టీమ్స్ అనేటటువంటివి ఈ ఎస్హెచ్ఓ టీమ్స్, మొబైల్ టీమ్స్, ఇంటెలిజెన్స్ టీమ్స్ వీటన్నిటిని కూడా బలోపేతం చేస్తూ అసలు ఎలా చేయాలి, ఏం చేయాలి అనేటటువంటిది ప్రత్యేకమైనటువంటి వాళ్ళకి ఎప్పటికప్పుడు వాళ్ళని మోటివేషన్ చేస్తూ వాళ్ళకి ప్రత్యేకంగా దాంట్లో శిక్షణను ఇస్తూ ఒక 2-3 అవర్స్ చొప్పున శిక్షణ ఇస్తూ దాన్ని ప్రాక్టికల్గా ఎలా చేస్తున్నారనేది పరిశీలిస్తూ మేము తీసుకెళ్ళటం జరుగుతుందండి. రైడ్స్ చేయటం జరుగుతుంది. ఎప్పటికప్పుడు ప్రత్యేక పర్యవేక్షణలో నేను మా ఏఈఎస్ గారి దళం చేయటం జరుగుతుంది. ఆ విధంగా చేసినందువల్ల ఈ యొక్క ఎంత కట్టడి అయింది అనేటటువంటి దానికి కనుక వచ్చినట్టయితే ఈ కేవలం 2 monthsలోనే 10,869 లీటర్ల మేము నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ని మేము అదుపు చేయటం జరిగిందండి. దీంట్లో 50 లీటర్లు పైన ఉన్నటువంటి కేసులు 46 మేము పట్టుకొని మొత్తం 7,200 లీటర్లని మేము సీజ్ చేస్తూ దాదాపుగా 89 మందిని మేము అరెస్ట్ చేయటం జరిగిందండి. దీంట్లో ఒక స్కేర్ రావటం వల్ల ఈరోజు మాకు గతంలో మాకు 50 బాక్సులు, 100 బాక్సులు, 30 బాక్సులు ఈ విధంగా దొరికేవి. ఈరోజు చాలా తక్కువ మొత్తంలో జరుగుతుంది. వాళ్ళు కూడా ఇది ఏంటంటే మద్యం అనేటటువంటిది ఇది యాన్షియంట్ టైమ్స్ నుంచి ఉండేటటువంటిది కాబట్టి ఇది కట్టడి చేయటం అనేటటువంటి దాంట్లో భాగంగా సామాజికంగా, ఆర్థికంగా కొంత ఉన్న ఇబ్బందుల వల్ల చేయటం జరుగుతున్నటువంటి దాన్ని మార్పు తీసుకోవటం రావటం, మేము సమాజంలో ఉండేటటువంటి వాళ్ళని కూడా మేము మోటివేషన్ చేస్తూ క్లాసులు తీసుకోవటం జరుగుతుందండి. ప్రజల దగ్గరికి కూడా మేము వెళ్ళి ఒకవైపు క్రైమ్ చేయటమే కాకుండా ఎలా మార్చాలి అనేటటువంటిది కూడా చేయటం జరుగుతుందండి. ఆ విధంగా ఇంకోటి మీరు అడిగిన దాంట్లో ఎలక్షన్ గురించి ఎలా చేయబోతున్నారని చెక్ పోస్టులను మేము స్ట్రెంగ్తెన్ చేయటం జరిగిందండి. అంతేకాకుండా ఈ యొక్క మొబైల్ చెక్ పోస్టులను కూడా ఏర్పాటు చేయటం జరిగింది. అంటే ఇప్పుడు ఒక దగ్గర ఉంటుందండి, తర్వాత ఇంకొక 2-3 గంటల తర్వాత ఇంకో దగ్గర ఉంటుంది. ఇదంతా కూడా ప్లాన్ ప్రకారం చేయటం జరుగుతుంది ఇదంతా కూడా. అంతేకాకుండా లీవ్స్ కొద్దిగా ఇవ్వట్లేదండి ఎవరికి కూడాను. అందరూ కూడా ఎలక్షన్స్ అయిపోయేదాకా కఠినంగా చేయాలనేటువంటిది ఒక దృక్పథాన్ని, ఇది నా జిల్లా నేను అదుపు చేయాలనేటువంటిది మేము మా సిబ్బందిలో కల్పించినందువల్ల వాళ్ళందరూ కూడా మాకు సహకరించడం జరుగుతుంది. ఒకవైపు వాళ్ళ ఆరోగ్య జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరుగుతుందండి. ఇప్పుడు మీరు జాగ్రత్తలు తీసుకున్నారు, మొబైల్ ఫోన్లు ఉన్నాయని చెప్తున్నారు. కానీ మనకి నిన్న మొన్న చూస్తే సింహాచలం నుంచి కూడా ఒక అతను ఎమ్మునూరు నుంచి నిక్కర్ తీసుకుపోయి ఎమ్మునూరులో అమ్ముతున్నాడు. ప్లస్ అది కూడా మీరు దాన్ని అరికట్టి మొన్ననే రీసెంట్గా దాన్ని పట్టుకున్నారు. అలాగే ఇక్కడ మన నుంచి తెలంగాణ నుంచి కానీ, అక్కడ బళ్ళారి నుంచి కానీ, ఇక్కడి నుంచి కానీ దీన్ని రాజకీయ నాయకులు ఏమన్నా సపోర్ట్ చేసి వీళ్ళ వ్యక్తులతో తీసుకొని వచ్చి జనాలకి ప్రత్యేకంగా ఏమన్నా మందు పోసి ప్రయోగాలు పలుకుతున్నారా? సార్, ఒకటైతే నిజం ఏంటంటే నేను చెప్పదలుచుకున్నాను, మై ప్రైమరీ డ్యూటీ ఈజ్ ఎక్కడ ఉన్నప్పటికీ, ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా ఎంత పెద్ద వ్యక్తులైనటువంటి పలుకుబడినటువంటి వ్యక్తులైనటువంటి వాళ్ళు ఆర్థిక అంగ ఏ బలం ఉన్నప్పటికీ కూడా దాంతో మాకు సంబంధం లేకుండా మేమందరం కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కింద మేమంతా వర్క్ చేయటం జరుగుతుంది. వితౌట్ ఫియర్ అండ్ ఫేవర్తో మేము చేయటం జరుగుతుందండి. ఇది నేనొక్కడనే కాదండి, ఎంటైర్ మై సెబ్ డిస్టిక్లో పనిచేసేటటువంటి ఎంటైర్ మా సిబ్బంది కూడా ఆ విధంగా మోటివేట్ చేస్తున్నాము.
అయితే మాకు దొరుకుతున్నటువంటి వాళ్ళల్లో కొంతమంది వాళ్ళ పాతగా చరిత్ర ఏదన్నా వాళ్ళది ఉందా లేదా అనేటటువంటిది మేము ఆర్థికంగా క్రైమ్ పరంగా వాళ్ళ చరిత్ర ఏంటనేటిదే మాకు ముఖ్యం, కానీ పొలిటికల్గా వాళ్ళ చరిత్ర అనేటటువంటిది మాకేం ముఖ్యం లేదండి. అదంతా కూడా మేము ఎనలైజ్ అనేటటువంటిది ఎంతసేపు మేము ఎట్లా కేసులు పట్టుకోవాలి, మాకు సహజంగా ఎలా దొరుకుతాయండి అంటే మాకు ఇరు వర్గాల మధ్య గొడవలు ఉంటేనో ఇరు వర్గాలను ఏ విధంగా మేము వాళ్ళ మధ్య ఏముందనేటటువంటి ముందుగా గుర్తించి మేము ఇన్ఫర్మేషన్ తీసుకొని మా యొక్క టెక్నిక్స్ ఉపయోగించి మేము వాళ్ళని పట్టుకోవడం జరిగింది. మీరు అన్నట్టుగా ఒకవైపు ఇదే కాకుండా ఈ యొక్క జిల్లాలో కేవలం నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కరు ఐడి ఇదే కాకుండా మీరు అన్నట్టు మేము మిజోరాం హిమాచల్ ప్రదేశ్ నుంచి తెస్తున్నటువంటి మిలిటరీ లిక్కర్ సైతం ఎక్కడుందా అని చెప్పి మేము వెతికి ఒక్క బాటిల్ ఉన్నప్పటికీ కూడా పట్టుకోవాలనే కృషితో ఆ రంగంలో కూడా చేసినందువల్ల ఒక వ్యక్తి ఎమ్మిగనూరులో 23 బాటిల్స్తో దొరకటం జరిగిందండి. ఇది కేవలం ఆరంభం మాత్రమే, ఇంకా చాలా చేయాల్సి ఉందండి. దీని గురించి మీరు ఇన్ఫర్మేషన్ కూడా సమాజం ఇవ్వాలి, సమాజంలో ఉండేటువంటి బాధ్యత గల పౌరులంతా కూడా ఇస్తారని చెప్పి నేను ప్రాధేయపడుతున్నాను వాళ్ళని. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం, కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని